ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 14, 2026. ఏటీఆర్ కేంద్రం. ఇక్కడ ఏఆర్టీ అట్మాస్ఫియరిక్ ఏ, టెస్ట్ టీ, ఏటీ, ఆర్ రీసెర్చ్, దాన్ని ఏఆర్టీ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్. దీన్ని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ వాళ్ళు దానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే వారు ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెలాఖరికి ఏర్పాటు చేస్తారు. అంటే భారతదేశంలోని ఇట తూర్పు తీరానికి తుఫాన్ల బెడద ఎక్కువగా ఉండటం, వాటి గమనాన్ని ఒక్కోసారి ఒక్కోలాగా ఉండటం వల్ల వాటి ఉష్ణోగ్రత విపరీతంగా పెరగటము, భారీ వర్షాలు భారీ పిడుగులు వివిధ విపత్తులు సంభవించడం వల్ల వాటిని మొత్తం అంచనా వేయడానికి అట భారతదేశంలో భూ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక వాళ్ళు మిషన్ మౌసంలో భాగంగా 180 కోట్ల రూపాయలతో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ఏర్పాటు చేసేదాన్ని అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అంటారు. అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వము మిషన్ మౌసంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే వారు ఏ ప్రాంతంలో అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేశారు? వైజాగ్లో ఏర్పాటు చేశారు. క్లియర్. ఒకటే క్వశ్చన్, ఒకటే మార్కు. వైజాగ్లో ఏర్పాటు చేశారు. రైతుకు అండగా నిలిచేలా సేంద్రియ ఉత్పత్తులను పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ గారు ఏలూరు రైతు సంపద లోగో, అంటే ఇక్కడ ఏలూరు రైతు సంపద అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారన్నమాట. అంటే సేంద్రియ వ్యవసాయము చేస్తున్న రైతులను ప్రోత్సహించడం కోసము నాణ్యమైన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి లక్ష్యంగా ఏలూరు రైతు సంపద, అంటే రైతు సంపద .in అనే ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు, ఒక పోర్టల్ తీసుకొచ్చారు సేంద్రియ వ్యవసాయం తయారు చేయడానికి ప్రోత్సహించడానికి. అలా ఏలూరు రైతు సంపద అనే ఒక లోగో తీసుకొచ్చి ఆ లోగో ద్వారా బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఈ యొక్క రైతులకి ఎక్కువగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏలూరు రైతు సంపద ఏ రైతులకు సంబంధించింది? సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే తీసుకునే వాళ్ళకి. సేంద్రియ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి ఏ యొక్క జిల్లా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఈ సొంతగా రైతు సంపద అనే .in ఒక పోర్టల్ తీసుకొచ్చింది ఏలూరు జిల్లా. రెండే క్వశ్చన్లు ఉన్నాయి, దీని అటు దాని ఇటు తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, అతిక్రమిస్తే 1,00,000 జరిమానా. నెల్లూరు జిల్లా ఇస్కలపల్లి ప్రాంతంలోని మత్స్యకారుల దురాయి అంటే జరిమానా తప్పేయటం. జువ్వల దిన్నె నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అంటాం, పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా అంటాం, రెండు పక్కనే ఉంటాయి పేరు మీద. జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్లోని దాదాపు 150 బోట్లని ఆడ మత్స్యకారులు పట్టుకుంటే రాజ్యసభ ఎంపీగా ఉన్న బేద మస్తాన్ రావు వాటిని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసినందుకు, వాళ్ళ తమ్ముడు కూడా దానిలో భాగం ఉన్నందుకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలోని కొంతమంది రైతులు మరియు మన నెల్లూరు జిల్లాలోని కొంతమంది రైతులు కలిసి దాదాపు 164 ప్రాంతాల యొక్క రైతులు మొత్తం కలిసి ఇక్కడ మత్స్యకారులు మొత్తం వాళ్ళ మీద తిరుగుబడి, అంటే ఇక బీద మస్తాన్ రావు ఈ విషయంలో కలుగు చేసుకుంటే మాత్రం బాగోదని చెప్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి బిట్ ఏంటంటే జువ్వల దిన్న షిప్పింగ్ హార్బర్ ఏ జిల్లాలో ఉంది? అది తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు, దక్షిణ కోస్తాకు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్నది అది జువ్వల దిన్న షిప్పింగ్ హార్బర్. నెక్స్ట్, వేటక విరామం. ఈ నెల 15 నుంచి అంటే 2026 సంవత్సరంలోని ఏప్రిల్ నెల 15 రేపటి నుంచి దాదాపు 2 నెలల పాటు అంటే 61 డేస్ ఉంటుంది దాదాపుగా. ఆ 61 డేస్ని ఏప్రిల్ 15, మే 15, మరలా జూన్ 15, ఇలా 2 నెలల కాలం పాటు 61 రోజుల పాటు డేస్. ఇది అడిగిన ఎగ్జామ్లో గతంలో డిఎస్సీలో అడిగిన మిగతా వాటిలో అంటే చేపల గుడ్లు పెట్టి వృద్ధి చెందే సీజన్ ఇది. అవి చేపలు ఈ సీజన్ అన్నమాట. అంటే దాని యొక్క గుడ్లుని పెట్టి పొదిగి అవి మళ్ళీ ఉత్పత్తి కావడానికి, మళ్ళీ పునరుత్పత్తి కావడానికి, వాటి యొక్క సంఖ్య పెరగడానికి అనువైనటువంటి ప్రాంతం సీజన్ అది. అందుకే ప్రభుత్వము ఈ నెల 2026 ఏప్రిల్ 15 నుంచి 2 నెలల పాటు 61 రోజుల పాటు వేటపై నిషేధించింది. బోట్లు మొత్తం బయట రావాల్సింది. దీంతో మత్స్యకారులు బోట్లను కడల నుంచి తీరానికి చేర్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరం, అంటే కొత్తపట్నం వాటర్ రేవ్ ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం జిల్లాలో ఉంది. అది అంటే వేటకి విరామం వచ్చినటువంటి ప్రాంతం తీశారు. అటు కొత్తపట్నంలోనే ఇది, అంటే ఈ సిచ్యువేషన్ అనమాట. గతంలో వేటకు పోతా ఉండేవాళ్ళు. ఇక్కడ 2 బిట్లోనే, ఒకటి ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం వాటర్ రేవు. నెక్స్ట్ 2 నెలల పాటు మనకి విరామం ఇచ్చారు. ఇది డేట్ అడిగిన ఒకసారి ఏప్రిల్ 15 నుంచి అప్పుడు వీళ్ళు జూన్ 15 వరకు ఆ విరామం ఉంది. కాబట్టి 61 రోజుల పాటు సముద్రంలో వేటకి వెళ్ళకూడదు. అక్కడ చేపల యొక్క పునరుత్పత్తి అంటే మళ్ళీ వారి కొత్తవి రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యుత్పత్తి విషయంలో. అత్యాధునిక లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ లిడార్, లైట్ డిటెక్షనింగ్ అండ్ రేంజింగ్ LDR, దాన్ని లీడార్ అంటారు. లీడార్ లీడర్. ఇది ఈ లీడర్ టెక్నాలజీతోని ఇంద్రకీలాద్రి కొండను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు ఆడ భారతదేశంలోనే
కృష్ణా నది సముద్రంలో కలిసే ముందుగా ఎడమ చేతి వైపున కొండపైన ఉన్న ఇంద్రకీలాద్రి ఆ దుర్గమ్మ దగ్గర కొండ చేలు ఇరిపడకుండా వాటిని కాపాడటానికి కోసము ఒక టెక్నాలజీ లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ లీడర్ టెక్నాలజీతోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళు ఇటీవల అక్కడ ఒక అధ్యయనం చేశారన్నమాట. ఆ లీడర్ టెక్నాలజీ అంటే ఏంది అన్నట్టు ఎగ్జామ్. లీడర్ టెక్నాలజీ అంటే ఏంది క్లియర్ 3D మ్యాపింగ్తో ఆ సంస్థ పేరేంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్. అక్కడ రాక్స్ ఎలా ఉన్నాయి ఇలా తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న ఇంద్రకీలాద్రి పైన ఆ యొక్క రాక్స్ శిలలు ఏ యొక్క పదార్థాలతో ఏర్పడి ఎందుకు ఇరిగిపడతాయి అని చెక్ చేస్తున్నాడు. 2028 ఆగస్టులో ఇప్పుడు 2027లో జూన్ జూలైలో వచ్చేటువంటి ఏమో గోదావరి పుష్కరాలు, అది 2028 ఆగస్టులో వచ్చేవి అవి కృష్ణా పుష్కరాలు అన్నమాట. నాటికి ఇంద్రకీలాద్రి పైన భక్తులు సంపూర్ణ భద్రత కల్పించాలనే ఆలోచనతో తీసుకొచ్చాడు. అంటే 2028కి ఇది సంపూర్ణంగా ఉపయోగించుకునే కాన్సెప్ట్తోని ఆటోమేటిక్గా దాని యొక్క అన్ని విషయాలు ముందుకెళ్తున్నారు. ఇక్కడ మనం 3 పెట్టుకున్న ఒకటి లీడార్, 2 ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, మరి కృష్ణా పుష్కరాలు అవి మొత్తం వస్తాయి. నెక్స్ట్ సాంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మల మేళ. ఇక్కడ సాంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మలు కళ వారసత్వ దినోత్సవం, అంటే వారసత్వ దినోత్సవం వేదికగా చేసుకుందామని ఆ కొండపల్లి బొమ్మల మేళాని స్థానిక ఎక్స్పీరియన్స్ సెంటర్లో చెప్పారు. అంటే కొండపల్లి బొమ్మలు దేంతో తయారు చేస్తారు అంటే యాక్చువల్గా మైసూరు దసరా ఉత్సవాలను ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకంగా చేస్తారో అదేవిధంగా కొండపల్లి బొమ్మల మేళాను కూడా ప్రతి సంవత్సరం చేయడానికి ఆ కొండపల్లి ప్రాంతంలో ఈ నెల 18న కొండపల్లి కోట ముఖద్వారానికి రాళ్ల మార్గం ద్వారా ట్రెక్కింగ్ నిర్వహించి ఆ బొమ్మల మేళాన్ని తీసుకోవాలని ఆ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా యొక్క అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా గతంలోని కృష్ణా ఉమ్మడిగా ఉండేది. ఆ ఉమ్మడిగా ఉన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద విజయవాడగా మారితే ఆ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్లోని ఒక కొండపల్లికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ తేవాలని దానికి సంబంధించినటువంటి ఉత్పత్తిని పునిక చెక్కతో చేసే కొండపల్లి బొమ్మలు ఆ ప్రాంతంలోనే ప్రత్యేకత అనమాట. వాటిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొద్దామని చూస్తున్నారు. దసరా ఉత్సవాలంటే మైసూరు ఎలాగనో భారతదేశంలో కొండపల్లి బొమ్మలు ఉత్సవాలు కూడా అట్ట ప్రపంచవ్యాప్తం కావాలని ఆయన యొక్క ఆలోచన అనమాట. అయితే అసలు సాటి లేని క్వాంటము, నవచరిత్రకు మగుటము, అనుబంధ కోర్సులపై యువత ఆసక్తి ప్రపంచ క్వాంటం దినోత్సవం ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు నిర్వహిస్తూ ఉంటారు. అలా 2014 అంటే 2026 ఏప్రిల్ 14వ తారీఖున, అంతకుముందు 2025, 26, 14, 15 అట్లా ఆ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖుని అంతర్జాతీయ స్థాయిలోని ప్రపంచ స్థాయిలోని ప్రపంచ క్వాంటం దినోత్సవం జరుపుకుంటాం. ఈ ప్రపంచ క్వాంటం దినోత్సవ సందర్భంలోని ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేరు, సప్లై చైన్ ఇలా అన్ని విషయాల్లోని తీసుకురావడం చెప్పి క్వాంటం దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సి పెట్టిన ప్రపంచ క్వాంటం దినోత్సవం ఎప్పుడు ఏప్రిల్ 14వ తారీఖు. నెక్స్ట్ పార్వతీపురం మన్యం దేశంలోని 112 ఇది మనకు కావాల్సిన క్వశ్చన్ వచ్చింది గతంలో. 112 ఆకాంక్షిత జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వాటిలోని సూచించినటువంటి 5 లక్ష్యాలని అధిగమించి జాతీయ స్థాయిలో పార్వతీపురం మన్యము భారతదేశంలోనే ప్రప్రథమంగా అంటే మొదటి స్థానంలో నిలిచింది అని అక్కడ కరెక్ట్గా చెప్పారంట. అయితే ఇక్కడ విద్య ఒక మెట్టు, 2వ మెట్టు వైద్యము, పౌష్టికాహారం 3వ మెట్టు, 4వ మెట్టు ఏమో వ్యవసాయము, 5వ మెట్టు పరిశుద్ధం. అంటే 5 రంగాలలోని నీతి ఆయోగ్ నిర్దేశించినటువంటి లక్ష్యాలని 100% అందుకున్న 112 ఆకాంక్షిత జిల్లాల్లోని మన భారతదేశంలోని మొట్టమొదటి స్థానంలో వచ్చిందని పార్వతీపురం మన్యం అంటారు. ఇది జాతీయ స్థాయిలోనే వచ్చేదన్నమాట. అయితే మనం 3 బిట్లోనే ఆకాంక్షిత జిల్లాలలోని నీతి ఆయోగ్ ఎన్ని సూచికలను ఇచ్చింది? 5 సూచికలు. 5లో విద్య, వైద్యం, పౌష్టికాహారం, వ్యవసాయము మరి పారిశుద్ధ్యము. దానిలో 5 సూచికలను కూడా 100% దాన్ని హెచ్చు చేసినటువంటి జిల్లా పేరు పార్వతీపురం మన్యం. అట దేశంలో ఆకాంక్షిత జిల్లాల సంఖ్య మొత్తము 112. 112లో 1వ స్థానము పార్వతీపురం మన్యము. పార్వతీపురం మన్యం అనేది దేశ స్థాయిలో స్థానం. నెక్స్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రధానం ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్ టైమ్స్ పత్రిక, ఇది టైమ్స్ పత్రిక అంటే ఇక్కడ చంద్రబాబుకు ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2026ని నెల 25వ తారీఖున ప్రదానం చేసుకుంటా. ఎకనామిక్స్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదాన దినోత్సవాన్ని ఈ నెల 25వ తారీఖున ముంబైలో నిర్వహిస్తే దానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు హాజరై ఆయా సందర్భంగా ఈయన గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది అవార్డు ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇద్దామని అనుకుంటున్నారు. అట్ట టైమ్స్ ఆఫ్ ఎకనామిక్స్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి సంస్థలు ఉంటాయి. భారతదేశంలో ఎకనామిక్స్ టైమ్స్ అనేది అంతర్జాతీయ స్థాయిలోని ఒక ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేటువంటి దీనిలో చాలా పెట్టుబడులు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ ఉంది,
దీనికి మీడియా రంగం ఉంది, అన్నీ ఉన్నాయి. అటు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ సంవత్సరం. ఇంకే లేదు. నెక్స్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలోని ప్రపంచంలోని టాప్ 5 మొత్తం మీద ప్రపంచంలో 5 క్వాంటమ్ వ్యాలీలలో మన దేశంలోనే తొలిసారిగా అమరావతిలోని SRM యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్, ఇక్కడ SRM యూనివర్సిటీ అమరావతి, గన్నవరం మేధా టవర్స్లోని ఏర్పడిన క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి గారు 2026 సంవత్సరంలోని ఏప్రిల్ 14వ తారీఖున జాతికి అంకితం అంటే ప్రారంభిస్తారన్నమాట. అట్లా క్వాంటమ్ టెస్ట్ బెడ్ను ఆవిష్కరించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్లోని, అది కూడా అమరావతి ప్రాంతంలో అనమాట. అమరావతి ప్రాంతంలో అది కూడా SRM యూనివర్సిటీలోని. అదే మేధా టవర్స్ అక్కడ. నెక్స్ట్ రామతీర్థం నుంచి కోటిపల్లి వరకు ప్రత్యేక వాహనాల ఊరేగింపు. ఇది యాక్చువల్గా విజయనగరం జిల్లాలోని రామతీర్థం అనేది చాలా ప్రముఖమైన ప్రాంతము. అక్కడ కోదండ రామస్వామి ఆలయంలో 6 ఏళ్ల క్రితం వైకాపా ప్రభుత్వ హయాంలో దుండగ దాడిలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహంతో పాటు సీతాదేవి లక్ష్మణమూర్తులని పవిత్ర గోదావరి నదిలోని స్వామివారం శాస్త్రోతికంగా నిమజ్జనం చేశారు. శ్రీరాముని విగ్రహ ధ్వంసం అప్పట్లోని పోలీస్ కేసులు నమోదే న్యాయస్థానం విచారణ జరుగుతున్న అయితే ఆగమ శాస్త్ర ప్రకారం విరిగిన విగ్రహాలను ఆలయంలో ఉంచకూడదు. కోర్టు అనుమతితోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని జలాది వాసకత్వం నిర్వహించారు. విగ్రహాలను ప్రత్యేక వాహనాలు ఊరేగించి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ అక్కడ తీసుకొచ్చి పూజలు చేసి దాదాపు నిన్న జరిగినటువంటి కోటిపల్లి రేవులోని విగ్రహాలని మన రామతీర్థం నుంచి గోదావరి ప్రాంతంలో కోటిపల్లిలోని ఆడ గోదావరిలో కలిపేశారు. అది అక్కడ నిమజ్జనం చేయడం అనేది సాంప్రదాయం, ఆగమ శాస్త్రాల ప్రకారం అనేది వాళ్ళ నియమం. ప్రజెంట్ మనకు కావాల్సింది రామతీర్థము ఏ జిల్లాలో ఉంది? విజయనగరం రామతీర్థంలో ఉంటే అక్కడ నుంచి కోటిపల్లి ప్రాంతం, కోటిపల్లి అది ఏ జిల్లాలో ఉంది? అక్కడ దానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అలా తీసుకోవాలి ఆటోమేటిక్గా. నెక్స్ట్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ 2026 సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగితే అవి ఎన్నోవి ఉత్సవాలు? 135వ ఉత్సవం. చిన్న క్వశ్చన్ అది, జస్ట్ సింపుల్ అయిపోతుంది. ఒకటే క్వశ్చన్ ఉంటుంది. 135వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ గారి 2026 జరిగినవి. అట్లా జరిగినట్టు ఆ చిన్న క్వశ్చన్లో ఉంటాయి, అవి కన్విన్స్ చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ రాష్ట్ర 16వ ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్న అసెంబ్లీ 16వ అసెంబ్లీ. యాక్చువల్గా ఇది అంతకుముందు 2014 సంవత్సరము, 2019 సంవత్సరము, 2024 సంవత్సరము ఎన్నికలు జరిగినాయి. అది 2024 సంవత్సరంలోని ఎన్నికల ద్వారా ఏర్పాటైంది 16వ అసెంబ్లీ. అట 16వ అసెంబ్లీలోని 6వ సెషన్ అంటే 16th సెషన్స్ ఉంటే దానిలో 6వ సెషన్ ఉంది. ఈ 6వ సెషన్ని గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ గారు ఆడ ప్రోరోగ్ అంటే నిలిపేశారు. ఇక ఆ సమావేశాలు లేవు. ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. అట్లా అసెంబ్లీ సమావేశాలని ప్రోరోగ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆ రాష్ట్రంలోనైతేనేమో మన గవర్నర్ గారికి, అదే కేంద్రంలో అయితే రాష్ట్రపతి గారికి. అసెంబ్లీని వాయిదా చేసే అధికారము అసెంబ్లీ స్పీకర్కి ఉంటుంది. అసెంబ్లీ నిలుపుదల చేసే అధికారం దాన్ని ప్రోరోగ్ అంటారు. ఆ ప్రోరోగ్ చేసే అధికారము గవర్నర్ గారికి ఉంటుంది. ఇది క్వశ్చన్ అనమాట. అంటే గవర్నర్ ఏ గవర్నర్ అంటే ఆయనకి. అది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ మన అసెంబ్లీ, మరి అక్కడ అసెంబ్లీలో ఎన్నో సెషన్, అవి మొత్తం 3 క్వశ్చన్లు ఉన్నాయా? ఆ 3 క్వశ్చన్లు ఫాలో చేస్తాం ఆటోమేటిక్గా. నెక్స్ట్ కబలిస్తున్న క్యాన్సర్. దాదాపు దేశవ్యాప్తంగా 15 లక్షల కొత్త కేసులు నమోదైతే దానిలో 8 లక్షల మంది మరణించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలోని పెరుగుదల ఎలా ఉంది? దాదాపు రాష్ట్రంలోని 12 లక్షల మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారంట. అయితే కొత్తగా చూసినటువంటి కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని కేసుల వివరాలు అంటే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల పరిస్థితి 2025లోని 42,000 కేసులు ఉన్నాయి. అంటే మరణాలు కేసులు ఏమో 78,000 ఉంటే దానిలో సగం మంది కంటే ఎక్కువ చనిపోతున్నారు క్యాన్సర్ విషయంలోని. అంటే మన ఆంధ్రప్రదేశ్లోని NCD-40 సర్వేలోని 3 రకాల క్యాన్సర్ గుర్తించి ఉంది. మిగిలిన కేసులు ఆసుపత్రులకు వెళ్తే తప్ప బయటపడవంట. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా దీనిలో ఏంటంటే ఒకటేమో నోటి క్యాన్సర్, రెండవది రొమ్ము క్యాన్సర్, మూడవది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మాత్రమే ఇలా ప్రజెంట్ ఉన్నాయి. దాన్ని బట్టి రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులను గుర్తించడానికి ప్రభుత్వం అసంక్రామిక వ్యాధులు NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ 40 దాని పేరు మీద 2025 సెప్టెంబర్ 17న ఒక తీసుకొచ్చిన సర్వేని. ఆ సర్వే ప్రకారం 18 ఏళ్ళు నిండినటువంటి జనాల్లోని 14.22 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే దాని ప్రకారం ఇంతమంది దాదాపు 47% మందిని పరీక్షిస్తే దానిలో నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మరి రొమ్ము క్యాన్సర్ వీటిని గుర్తించిన ఈ 3 బాగా వస్తున్నాయి. దానిలో ఇటీవల 2025లోని 78,000 కేసులు నమోదైతే దానిలో 42,000 కేసులు దాదాపు మరణించారంట. ఇలా భారతదేశంలోని మారుతున్న జీవన శైలి ప్రకారం రాష్ట్రంలో ఏటా క్యాన్సర్ రోగులు ఎక్కువవుతున్నారు, మరణాల సంఖ్య కూడా ఎక్కువైతుంది. ప్లాస్టిక్